Best health packages up to 80% discount. Tirumala Diagnostics. అంటే కులం అనేది డెఫినెట్ గా ఎన్నికల్లో ఎప్పుడూ కూడా ప్రముఖ పాత్ర వహిస్తుందండి. అందులో అది ఎవరు అవునన్నా కాదన్నా అది కాదనలేని సత్యం. ఆల్వేస్ కులం విల్ ప్లే కీ రోల్. భారతదేశ రాజకీయాల్లో కులాల చుట్టూ కాస్త ఎక్కువ రాజకీయం ఉంటుంది, కానీ దాని పాత్ర లేకుండా ఉండదు, కానీ అల్టిమేట్ గా పరిమితమైన పాత్రే పోషిస్తుంది. కానీ ఎందుకు ఎక్కువ డిస్కషన్ ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు కాపులకు సంబంధించినటువంటి చర్చ మరింత విస్తృతం అవుతున్న పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ గారు నేను ఏ కులానికి చెందిన వ్యక్తిని కాదు, నాకు అందరూ సమానమే అని చెప్పే వ్యక్తి కూడా కాపుల విషయంలో స్పందించి ఒక లెటర్ రాయాల్సినటువంటి అనివార్య పరిస్థితి వచ్చింది. ఏ విధంగా చూడాలి దీన్ని? అవును, పవన్ కళ్యాణ్ గారు రాసిన లేఖ డెఫినెట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొంతమంది కాపు నాయకుల్ని మరి లోబర్చుకుని అంటారా, వశపరుచుకుని అంటారా, కొంచెం నసబెట్టి విసుగు తెప్పిస్తున్న మాట వాస్తవం. అది పవన్ కళ్యాణ్ గారు రియలైజ్ అయ్యి మరి వాళ్ళని తిట్టకుండా మృదు మధురంగా ఒక లేఖ ద్వారా తెలియజేశారు. సో వాళ్ళతో రప్చర్ అనవసరం కాబట్టి, నాయకులు కాబట్టి, సో తన మనోభావాల్ని ఆయన చక్కగా ఇన్ సటిల్ వే ఆయన లేఖ ద్వారా తెలియజేశారు. అది మంచి పద్ధతి. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ నేను చెప్తా, ఆయన కొందరివాడు కాదు, ఆయన అందరివాడు అని నేను ఎప్పుడు చెప్తా. ఒకసారి రాజకీయాల్లో ఒక పార్టీ అంటూ పెట్టిన తర్వాత, అలాగే కాదు ఒక సినిమా హీరోగా కూడా ఆయనకి అందరూ కూడా అభిమానించాలి, ఆయన అభిమానిస్తున్నారు. అదే ఆయన కోరుకునేది కూడా. అందులోనే ఎన్నికల్లో వచ్చిన తర్వాత కులం ప్రముఖ పాత్ర అయినప్పటికీ ఏ ఒక్క కులం మద్దతుతో ఎవడు కూడా పదవి అధిరోహించిన దాఖలాలు లేవు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఎన్టీ రామారావు గారు సీఎం అయ్యారు. ఆంధ్ర రాష్ట్రంలో ఎంత అంటే కమ్మ కులం 5%. రాజశేఖర రెడ్డి గారు లేకపోతే ఎంతోమంది రెడ్లు 6.5%. సో కులం బట్టే లేకపోతే ఇక్కడ చంద్రశేఖరరావు గారు అయ్యారు తెలంగాణలో ఎంతండి 1%, 0.9%. సో కులం అనేది రాజకీయాల్లో ప్రముఖ పాత్ర వహించిన అది ఒక లెవెల్ దాటి ఒక వ్యక్తిని కులం ప్రాతిపదికన ముఖ్యమంత్రి అయ్యాడు అని చెప్పడానికి ఎక్కడ దాఖలాలు లేవు. మీరు తమిళనాడులో ఎన్జి రామచంద్రన్ చూడండి, ఈస్ ఏ సింహలి, ఎక్కడో ఎవరికీ తెలియదు. జయలలిత యాంటీ బ్రాహ్మణ్ మూవ్మెంట్ తమిళనాడులో, బట్ షీ వాజ్ ఏ బ్రాహ్మణ్. ఎంత పర్సెంటేజ్ తమిళనాడులో బ్రాహ్మణ్స్? 2%. అవలా కరుణానిధి ఆయన సన్నాయి ఆల్మోస్ట్ నాయి బ్రాహ్మణ క్యాస్ట్. ఆయన ఎంతమంది ఉంటారు? తెలుగు ఆరిజిన్. ఆయన బై వర్చ్యూ ఆఫ్ హిస్ విద్వత్తు ఒక కవిగా, ఒక అభ్యుదయ రచయితగా ఆయన భావావేశంతో ప్రజల్ని రంజింపజేసి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. కులం బట్టి కాల. సో కులం ఒక వ్యక్తిని ముఖ్యమంత్రి చేసిన దాఖలాలు సౌత్ ఇండియాలో అయితే మనం ఇప్పుడు దాకా ఎప్పుడు చూడాల. ఎందుకు ఆంధ్రప్రదేశ్లో కాపుల గురించి ప్రస్తావన ఎక్కువ వస్తుంది? జనాభా పరంగా 22% వరకు ఉన్నారు కాబట్టి కాపులకి రాజ్యాధికారం రావాలనేటువంటి చర్చ వస్తుంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఒక ప్రతీకగా చూస్తున్నారా అనేటువంటి చర్చ ఉంది. అయినా కానీ పవన్ కళ్యాణ్ టీడీపీ కలవడం, అంటే జనసేన టీడీపీ కలవడం, ఈ నేపథ్యంలోనే కాపు ఫ్యాక్టర్ పైన మరింత ఎక్కువ చర్చ జరుగుతుందా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో? అంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన కాపు కులానికి చెందిన వ్యక్తి కాకపోయినా హీ వుడ్ హావ్ బీన్ ఈక్వల్లీ పాపులర్. కాపు కులం ఆయనకి పాపులారిటీ తీసుకురాలా. డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారి వలన కాపు కులం పాపులారిటీలోకి వచ్చింది అన్నది నిజం. నేను ఆ రకంగా చెప్తా. బట్ ఆ సంఖ్యాబలం ఎక్కువ ఉంది కాబట్టి, కాపుల సంఖ్యాబలం, సో పవన్ కళ్యాణ్ గారు ఆ కాపు కులానికి లింక్ పెట్టి ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారు. దానివలన పవన్ కళ్యాణ్ గారికి అనవసరంగా నష్టం చేకూరుస్తున్నారు.
మీకు ఇప్పుడు లెక్కల్లో 22-24% అని చెప్పినప్పటికీ కూడా కాపుల శాతం 16-17 కన్నా లేదు. ఇవన్నీ కాపుల లెక్కలు. అన్ని కులాలు చెప్పి అన్ని పర్సంటేజ్ లెక్కిస్తే మనకు 300% అవుతుంది రాష్ట్ర జనాభా, యాక్చువల్ జనాభా కన్నా. సో 15-16% డెఫినెట్ గా కాపు సామాజిక వర్గం, ఇంక్లూడింగ్ తూర్పు కాపుల్ని, ఈ రాయలసీమలో బలిజల్ని అందరినీ కలుపుకుంటే 16%, అకార్డింగ్ టు మై ట్రూ నెంబర్స్ 16% ఉండొచ్చు. ఆ 16% కాపులందరూ కూడా ఒక్కడు కూడా తేడా లేకుండా పవన్ కళ్యాణ్ గారికి ఓట్లేసారు అనుకున్నాం పార్టీకి. 16% వల్ల ఏమవుతుందండి, మన తెలుగుదేశానికి 40% ఓట్లు వస్తాయి, 23 సీట్లు వచ్చినాయి. ఇది 40% వస్తాయి. 16% ఓట్లు పడిపోయినాయి అనుకోండి, ఎన్ని సీట్లు వస్తాయి? సో 16% విల్ నాట్ టేక్ హిమ్ టు ఎనీవేర్. అన్ని కులాల్ని పవన్ కళ్యాణ్ గారు సమన్వయం చేసుకోవాలి. ఒక కులానికి ఆయన్ని రెస్ట్రిక్ట్ చేయాలి అనుకోవటం తప్పు. ఆయన ఒక కులానికి రెస్ట్రిక్ట్ అయ్యే వ్యక్తి కాదు. ఆయన్ని మా కులము అని మాట్లాడటం వీరికి కూడా నిజంగా ఆయన అభ్యున్నతి కోరుకునే వాళ్ళైతే అలాగా మాట్లాడకూడదు కూడా. సో కాబట్టి పవన్ కళ్యాణ్ ఈజ్ ఎవ్రీబడీస్ మ్యాన్. అన్ని కులాల్లోనూ ఆయన అభిమానులు ఉన్నారు. కాపు కులంలో కొంచెం ఎక్కువ మంది అభిమానులు ఉండొచ్చు. బట్ ఆ అభిమానం దురాభిమానంగా మారితే అది కళ్యాణ్ గారికి మంచిది కాదు. సో కాబట్టి వాళ్ళు సంయమనం పాటించాలి. కళ్యాణ్ గారు లేఖ రాసిన తర్వాత అయినా సరే ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో, మీ ప్రాంతం కూడా గోదావరి జిల్లా పరిధిలో, ఉభయ గోదావరి జిల్లాల్లో ఒక ప్రభావశీలమైనటువంటి శక్తిగా జనసేన ఆవిర్భవిస్తుంది. అదే క్రమంలో టీడీపీ జనసేన కలిస్తే ఆ బలం మరింత పెరుగుతుంది. అందుకే కాపుల్లో చీలిక తీసుకొస్తే కొంత దాన్ని నిలువరించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విశ్లేషణ పైన మీ అభిప్రాయం ఏంటి? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి లెటర్లో కూడా చాలా క్లియర్గా ఆ మాటలు రాశారు అని ముఖ్యమంత్రి గారు యథాశక్తి ఆయన కృషి చేస్తున్నారు. ఎలాగైనా సరే కాపుల్లో చిచ్చు పెట్టాలని వేరే వాళ్ళతోటి ఆయన పార్టీని ఏదో కాపుల్ని తాకట్టు పెట్టారని చెప్పి కొద్దిమంది కాపులతోటి మాట్లాడించి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించి, ఇప్పుడేమో వాళ్ళు ఎవరికి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన ఎవరికి సర్వేలు రావట్లేదు. ఎందుకంటే కాపు ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో మరి కాపులతోటి తిట్టించారు కాబట్టి సర్వేలు పోతున్నాయి. సర్వేలు పోతే ఇప్పుడు నీకు సీట్ లేదంటున్నాడు. సో దాని ఎఫెక్ట్ ఆ కూసిన కాకుల మీద పడిపోయింది ఆల్రెడీ. ఇక్కడ గుడివాడ అమర్నాథ్ని తీసుకున్నా, లేకపోతే ఇక్కడ కొద్దిమంది మీద ఇంకా చాలా మంది మీద పడిపోతుంది రాబోయే రోజుల్లో. సో ఆ ప్రయత్నం తప్పనిసరి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి వేరే ఆప్షన్ లేక ఆయన అదే పనిలో ఉన్నారు. ఓకే, ఆయన రాజకీయం ఆయన చేసుకుంటున్నాడు. సరే, డబ్బులు ఇచ్చి కొంతమందితో మాట్లాడించుకుంటున్నాడు. ఆ మాట్లాడిన వాళ్ళకి వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా కళ్యాణ్ గారు చాలా సూటిగానే శృతి పెంచకుండా ఆయన చక్కగా చెప్పగలిగారు.